65వ కీర్తన 2వ వాక్యమును మరి ఒక పర్యాయము మనము చదువుకుందాం. ప్రార్థన ఆలకించు. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఏమిటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఈ చదవబడి ఉన్నటువంటి మాటలు మరి ఎవరు దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ఆకాశం వైపు తన 2 చేతులు ఎత్తి తల పైకెత్తి ఈ 65వ కీర్తన 2వ వాక్యములో ఎవరు ఆకాశమందున్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు అంటే, దావీదు మహారాజు ప్రియులారా దేవుని సన్నిధానమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో తాను మోకరించి ఆకాశం వైపు తన తలను పైకెత్తి 2 చేతులు ఆకాశం వైపెత్తి బిగ్గరగా ప్రభు సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. గమనించండి పిల్లారా, ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానము చేస్తా ఉన్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, ఈ పునరుద్ధాన దినమందు మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి మన ఆరాధ్య దైవము తన భక్తుల యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు మన దేవుడు. మనము ఆరాధిస్తూ ఉన్న మన దేవుడు తాను ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే భూలోకములో తన భక్తులు మోకరించి తన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి పాపమును విడిచిపెట్టి అతిక్రమాలు విడిచిపెట్టి అన్యాయాన్ని విడిచిపెట్టి దుర్మార్గతను విడిచిపెట్టి ఈ లోకములో ఉన్న శరీరాశను, ఈ లోకములో ఉన్న నేత్రాశను, ఈ లోకములో ఉన్న జీవపు డంభమును విడిచిపెట్టి విసర్జించి ఆకాశమందున్నటువంటి దేవుని అందలి ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించి వినయ విధేయతలతో తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ ఎవరైతే వారి ప్రాణాత్మ శరీరాలను ప్రాణార్పణగా దేవుని సన్నిధిలో విరిగిన నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా అని ఎవరైతే ప్రార్థిస్తారో అట్టి వారందరి ప్రార్థన కూడా దేవుడు ఆలకించేటువంటి దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజగు దావీదు మన ప్రభువుకు ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు ప్రభువా. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దావీదు దేవునికి ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు దేవునికి? మన దేవునికి దావీదు పెట్టిన పేరేంటో తెలుసా? ప్రార్థన ఆలకించువాడా అని పేరు పెట్టాడు. ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తూ ఉన్న పునరుద్ధానుడైనటువంటి నా ప్రభువుకు, నా దేవునికి బైబిల్ గ్రంథములో అనేకమైన పేర్లు గలవు. మనం ఆరాధిస్తూ ఉన్న మన దేవునికి బైబిల్ గ్రంథములో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనము చూస్తే అనేక రకములైన నామాలు దేవునికి పెట్టబడ్డాయి. అనేక పేర్లతో దేవుడు స్తుతించబడుతున్నాడు, పూజించబడుతున్నాడు, ఆరాధింపబడుతున్నాడు.
అయితే దావీదు దేవునికి ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు దేవునికి? ప్రార్థన ఆలకించువాడా. మన దేవునికి పెట్టబడిన పేరేంటో తెలుసా? 65వ కీర్తన 2వ వాక్యంలో దావీదు దేవునికి పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ప్రార్థన ఆలకించువాడా. ప్రార్థన ఆలకించువాడు మాత్రమే కాదు, ఆలకించినటువంటి దేవుడు ప్రార్థించినటువంటి వారికి తిరిగి జవాబిచ్చేటువంటి దేవుడు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఈ ఉదయకాలమంది నేను ప్రకటిస్తున్నానే, నా దేవుడు సిలువ వేయబడి, సిలువలో మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచి పరలోకానికి తండ్రి యొక్క సింహాసనం యొద్దకు తిరిగి వెళ్ళిపోయాడే. నా దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రమే కాదు, మన ప్రార్థనకు తిరిగి జవాబిచ్చేటువంటి దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బేర్షెబా అరణ్యములో కూడా అబ్రహాము దాసి అనేటువంటి ఆగరు కూడా బేర్షెబా అరణ్యములో దేవునికి ఒక పేరు పెట్టింది. తెలుసా మీకు ఎవరికైనా దేవునికి పెట్టినటువంటి పేరేంటి? ఆగరు. ఏమండి? చూచుచున్న దేవుడవు నీవే. దావీదేమని పిలుస్తున్నాడు దేవుణ్ణి? ప్రార్థన ఆలకించువాడా అని పిలిచాడు. బేర్షెబా అరణ్యములో ఆగరు దేవునికి ఒక పేరు పెట్టింది. దేవుని ఏ పేరుతో పిలుస్తుందండి బేర్షెబా అరణ్యములో? చూచుచున్న దేవుడవు నీవే అన్నది ఆగరు. మరి దేవుడు చూచాడా లేదా బేర్షెబా అరణ్యములో ఆగర్ని? తన ప్రార్థన ఆలకించాడా లేదా? ఏమని? తన ప్రార్థనను ఆలకించి తన కుమారుడి యొక్క బేర్షెబా అరణ్యములో దేవుడు వారి యొక్క అక్కరను, అవసరతను దేవుడు తీర్చాడా లేదా? దేవుడు తీర్చాడు, ఆలకించాడు, జవాబునిచ్చాడు. వారి అవసరతను కూడా దేవుడు తీర్చాడు. ఇంకా మనము చూస్తే ఏమండి, షడ్రకు, మెషకు, అబేద్నెగోవులు అనేటువంటి వారు ఏమండి అగ్ని గంధకములో పడవేయబడక మునుపు ఆ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నటువంటి రాజుగారితో ఈ ఎబ్రీ యువకులు, ఈ ముగ్గురు కూడా రాజుగారితో ఏమంటున్నారు తెలుసా? దానియేలు గ్రంథంలో ఆ విషయాలు మనం చూస్తాం. ఏమండి? రాజుగారితో అంటున్నారు, నెబుకద్నెజరుతో అంటున్నారు. ఎవరు? ఎబ్రీ ప్రియులారా, ఎబ్రీ యువకులు ముగ్గురు కూడా నెబుకద్నెజరుతో అంటున్నారు, రాజా నెబుకద్నెజర్, ఇదిగో మేము సేవించుచున్న దేవుడు. ఏమంటున్నాయండి వాళ్ళు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. రక్షించడానికి మేము నమ్ముకున్న దేవుడు, మేము ఆరాధిస్తా ఉన్న దేవుడు ఇదిగో అగ్ని గుండములో నుండి కూడా మమ్మలను తప్పకుండా తాను రక్షిస్తాడు. వాళ్ళు అంటున్నారండి ఎబ్రీ యువకులు ముగ్గురు కూడా. ఎవరు వారు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఆ ముగ్గురు, ఆ ఎబ్రీ యువకులు అంటున్నారు, వాళ్ళ విశ్వాసం గొప్పది, వాళ్ళ నిరీక్షణ గొప్పది. వాళ్ళు అంటున్నారు నెబుకద్నెజరుతో, రాజా నెబుకద్నెజర్, ఇందు మూలముగా మేము దేనికి భయపడము. మండుచున్న అగ్నిని ఏడంతలు చేసుకున్నా మాకు భయం లేదు. నీవు మమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో పడవేసినా మేము భయపడము. ఎందుకో తెలుసా? మేము ఎవరిని సేవిస్తున్నామో తెలుసా? మేము ఎవరిని ఆరాధిస్తున్నామో మీకు తెలుసా? మేము నమ్ముకున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడి మిగల అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించగలిగినటువంటి సమర్థవంతుడు ఆయన,
చేతగాని దేవుడు కాదు మా దేవుడు. మా దేవుడు చేతులు కట్టుకుని ముడుచుకునే దేవుడు కాదు. కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నిట్టూర్పులు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఆదరించకుండా మమ్మలను దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు తాను ముఖము చాటు చేసుకునే దేవుడు కాదు. నెబుకద్నెజరుతో ఆ ముగ్గురు యువకులు అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు అంటున్నారు. బెర్షెబా అరణ్యములో ఆగరేమంటుంది? చూచుచున్న దేవుడవు నీవే. దావీదు ఇక్కడ ఏమంటున్నాడు 65వ కీర్తనలో? ప్రార్థన ఆలకించువాడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది చిన్న ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన, చిన్న ప్రార్థన. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఏదండి, ఈ ఉదయకాలమందు మనం ఆరాధిస్తా ఉన్న మన దేవుడు ఎవరు ప్రార్థించినా సరే, ఎలాంటి వారు ప్రార్థించినా సరే, ప్రార్థన ఎవరు చేసినా సరే ఆయన ఆలకించి అంతటా అందరికీ, ఎలాంటి వారికైనా, ఏ స్థితిలో ఉన్న వారికైనా, ఏ పరిస్థితిలో ఉన్న వారికైనా ఈ ఉదయకాల సమయమందు నేను ప్రకటించుచున్న నా దేవుడు ప్రతి వారి యొక్క ప్రార్థనను ఆలకించి వారికి జవాబునిచ్చి వారికి అవసరతలు తీర్చేటువంటి దేవుడు. మీరు అనుకోవచ్చు, ప్రార్థన ఎవరు చేయాలి? యవనస్తులు మాత్రమే చేయాలా? యవనస్తులు మాత్రమే, ఎందుకంటే యవన కాలమందు నా కాడి మోయుట నరునికి మేలు అంటున్నాడు కదా దేవుడు. యవనస్తులే దేవుని నమ్ముకొని యవన ప్రాయములో ఉన్నప్పుడే ప్రభువును వారి స్వంత రక్షకుడుగా అంగీకరించి ఏమండి రక్షణ పొంది, మారు మనస్సును పొంది, బాప్తిస్మము పొంది ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించిన వారి యవనస్తుల యొక్క ప్రార్థనకే దేవుడు జవాబిస్తాడేమో, వారి ప్రార్థన వింటాడేమో, మిగతా వారి ప్రార్థన వినడేమో అనుకుంటారు. మీరు అనుకోవద్దు. ఎవరలా? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడండి? ఏమండి, దేవుడు ప్రార్థన వినడానికి ఆయన పక్షపాతము చూపించే దేవుడు మాత్రము కాదు. మనం ఏం చేస్తాము? మనం ఎవరితో ఎక్కువగా ప్రేమగా మాట్లాడతాము? మనల్ని ప్రేమించే వారితో, మనకు సన్నిహితముగా ఉన్న వారితో. ఏమండి, వారు చెప్పే మాటలు మనం వినడానికి ఆతృత పడుతూ ఉంటాం. వారి మీద ఉన్న ప్రేమ చేత వారు ఎన్ని మాటలు చెప్పుచున్నా వారి మాటలు విసుగక మనం వినడానికి వేగుర పడుతూ ఉంటాం. మనకిష్టం లేని వారు మనతో మాట్లాడాలనించిన కానీ వారు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమగా మన వారితో ఉన్నాం, ప్రేమగా వారి మాటలు మనం ఆలకించు, అయిష్టంగా ఉంటాం. కానీ దేవుడు ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అంటే, ఈ ఉదయకాలమందు చిన్న బిడ్డలు ప్రార్థించినా సరే, యవనస్తులు ప్రార్థించినా సరే, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు ప్రార్థించినా సరే, పిల్లరా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు చిన్న బిడ్డవైనా కావచ్చు, నీవు బాల్య దశలో ఉన్నా, యవన దశలో ఉన్నా, వృద్ధాప్యములో ఉన్నా, పిల్లరా, నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రార్థించినా కానీ ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థించడానికి దేవునికి ఆటంకాలు, చిన్న బిడ్డల ప్రార్థన ఆటంకం రాదు దేవునికి. యవనస్తులు ప్రార్థించినప్పుడు దేవునికి ఆటంకంగా మారదు. వృద్ధులు ప్రార్థించిన, వీళ్ళు వృద్ధాప్యములు ఉన్నారే, వీళ్ళ ప్రార్థన నేను వినను అన్నాడు దేవుడు. వాళ్ళ ప్రార్థన వింటాడు, యవనస్తుల ప్రార్థన వింటాడు, చిన్న బిడ్డల ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఇంకెవరి ప్రార్థన వింటాడు తెలుసా?
పేదవారు ప్రార్థించిన వింటాడు, ధనవంతులు ప్రార్థించినా వింటాడు. పేదవాడు ప్రార్థన వింటాడు, ధనవంతుడి యొక్క ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దానికి ఎగ్జాంపుల్గా మనము చూస్తే ఏమండి, దేవాలయానికి ప్రార్థించడానికి 2 వ్యక్తులు వెళ్ళారు కదా. ఒకడు ఎవరు? ధనవంతుడైనటువంటి పరిసయ్యుడు. పరిసయ్యుడు ధనవంతుడు, శంకర్ అనేవాడు పేదవాడు, బహు దరిద్రుడుగా ఉన్నాడు, పేదరికములో ఉన్నాడు. అతడు కూడా దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వెళ్ళాడు. ధనవంతుడైనటువంటి పరిసయ్యుడు ప్రార్థించడానికి వెళ్ళాడు, పేదవాడైన శంకరి కూడా ప్రార్థించడానికి దేవాలయానికి వెళ్ళారు. దేవుడు ఇద్దరిలో ఎవరి ప్రార్థన విన్నాడండి? పేదవాడు ప్రార్థన వినలేదు కదా. చెప్పాలి, నువ్వు పేదవాడివిరా, నేను నీ ప్రార్థన వినను అన్నాడు కదా దేవుడు? అనలా. నువ్వు ధనవంతుడు కదా, నువ్వు నా సన్నిధికి వచ్చి చేతులెత్తి ప్రార్థించావు కదా, నేను నీ ప్రార్థనే వింటాను. అదిగో దేవాలయం యొక్క వెలుపల ఉన్న వాడి ప్రార్థన, పేదవాడు ఆ శంకరి లాంటి వాడిని నేను వాడి ప్రార్థన చేసిన వినను అనలేదు దేవుడు. ఇద్దరి ప్రార్థన విన్నాడు. మొట్టమొదటిగా ఎవరి ప్రార్థన విన్నాడు? ఏమండి, దేవాలయమునకు వచ్చి ప్రార్థించినటువంటి పరిసయ్యుడు ప్రార్థన విన్నాడా? దేవాలయం యొక్క వెలుపల ఉండి, ప్రభువా నేను పాపిని, నీ సన్నిధిలో చేతులెత్తుటకు కూడా యోగ్యత లేని వాడిని, ఘోరమైన పాపిని అని దేవాలయం యొక్క వెలుపట ద్వారబంధం యొక్క వెలుపల ఉండి రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కళ్ళెత్తుటకు తలెత్తుటకు కూడా ధైర్యము చాలక, దేవుని చూడడానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తపడుతున్నటువంటి ఆ దరిద్రుడి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడా? ఎవరి ప్రార్థన విన్నాడండి? ఇద్దరిలో ఏమండి, శంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. పరిసయ్యుడు ప్రార్థన కూడా విన్నాడు, కానీ ఇతడికి ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. శంకరి ప్రార్థన విన్నాడు, దరిద్రుడి యొక్క ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన దేవుని మనస్సును కదిలించి వేసింది, దేవుని సింహాసనాన్ని అమాంతంగా కదిలించి వేసింది, దేవుని యొక్క సింహాసనాన్ని కూడా కదిలించి వేసింది. ఎవరి ప్రార్థన? శంకరి ప్రార్థన. ఏమని ప్రార్థించాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు. ఈ పరిసయ్యుడు ఎంత ప్రార్థన చేశాడు? ఇతడు చేసిన ప్రార్థన దీర్ఘకాల ప్రార్థన. ఏమండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ నీరుణ్ణి, సూర్యుణ్ణి, విక్రమార్కుణ్ణి, ఇదిగో నేను చేసే దాన ధర్మాలు, గోదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, నేత్రదానాలు, ఆ దానాలు, ఈ దానాలు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దేవాలయంలో పాదిరి గారికి దశంభాగాలు పుదీనా కట్టలో జీలకర్రలో గోడిస్తున్నాను నేను. అసలు నాలాంటి వాడు ఎవడనున్నాడా సమాజంలో? నీకు తెలుసు కదా అన్నట్లుగా తాను గర్విస్తూ, తాను అతిశయపడుతూ, దేవుని సన్నిధిలో భయము లేకుండా, భక్తి లేకుండా, వినయ విధేయతలు లేకుండా, తగ్గింపు లేకుండా తాను పొగడ్తలతో పొగుడుచుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. ఆ పొగడ్తలు దేవునికి నచ్చలా. ఇతడి ప్రార్థనలో వినయం లేదు, పరిసయ్యుడి ప్రార్థనలో తగ్గింపు లేదు, దేవుని యందలి భయభక్తులు లేవు ఇతని ప్రార్థనలో. కానీ శంకరి ప్రార్థనకు దేవుడు జవాబును దయచేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే ప్రియులారా, దేవుడు సన్నిధిలో ఎవరు ప్రార్థించినా కానీ వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఆలకించే విషయాల్లో పక్షపాతము చూపడు. పరిసయ్యుడి ప్రార్థన ఆలకించలేదంటారా? ఆలకించాడు కదా. శంకరి ప్రార్థన ఆలకించలేదంటారా? ఆలకించాడు. ఇద్దరు ప్రార్థన ఆలకించాడు. కానీ జవాబును ఎవరికిచ్చాడంటే, తగ్గించుకొని వినయ విధేయతలతో ప్రార్థించినటువంటి వారికి దేవుడు జవాబును దయచేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక.
గమనించండి, ఉదయకాలం అందు ప్రియులారా, నేను ప్రకటించుచున్నటువంటి నా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు. పాత నిబంధన కాలంలో మనము చూస్తే చూడండి పిల్లారా, కొందరు భక్తులు మనకు కనబడతారు. యెహోషువ మనకు పాత నిబంధనలో కనబడతాడు. యెహోషువ దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ దేవుని యందలి విశ్వాసము కలిగినటువంటి వాడు యెహోషువ. ఎవరండి? దేవుని యందలి చెప్పాలి విశ్వాసము కలిగినటువంటి వాడు. ఆ విశ్వాసముతోనే ఒకరోజు యెహోషువ ఏం చేశాడు? ఆకాశములో ఉండేటువంటి సూర్యునికి చంద్రుడికి ఒకరోజు యెహోషువ ఆజ్ఞాపించేశాడు, సూర్యుడా అక్కడ నిలిచిపో, చంద్రుడా అక్కడే ఉండిపో అన్నాడు. మరి విశ్వాసముతో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు యెహోషువ ప్రార్థనను దేవుడు ఆలకించి తన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి? సూర్యుని నిలిపేశాడు, చంద్రుని కూడా ప్రకాశించకుండా, వెలుతురునివ్వకుండా చంద్రుని కూడా నిలిపివేశాడు. కేవలము యెహోషువ విశ్వాసముతో దేవునికి ప్రార్థించాడు. ఆగిపో